కొడుకు ఆరు మంచి కొడుకు అప్పు మంచి బిడ్డ పుష్పరాని అత్తే చూడు నిన్ను కూడా స్కూల్లో కలుపుతుంది అలా నీకింత దంచిచ్చిన నా ఎంబడి కావాలి మళ్ళీ పెన్సిల్ పడదా మీరు అవ్వలేని పిల్లలు కొడుక ఏడవద్దు ఏడిసి వరకు అవ్వని దాచుకున్నారు ఏడిసి వరకు అవ్వలేదంటే మళ్ళీ ఏడిసి ఎవరు కూడా కొట్టుకుంటారు చిన్న అట్లా కూర్చోపోతే నీకు అవ్వలేకున్నా నీరు అవ్వలేకపోతే ఏ పని అది కొడుక నేనేనా గేడుగుర్రం ఇంకా గేడుగుర్రం నా శంకరన్న చెప్పా అవునా 40 ఏళ్ళ బట్టి నువ్వు 5 పని అయితే ఇక ఏడుతా అంటే నేను ఏడుతానేను రా అక్క చచ్చిపోయా మా అక్క పిల్లగా కాబట్టి ఎందుకంటే ఇక వాళ్ళు అవే ఉన్నది అనుకోవాలి ఇప్పుడు చిన్న అన్నట్టు చచ్చింది అనుకోని ఇప్పుడు అలా చూస్తే నాకు దుకాణం అవసరం మీ అమ్మ మీకుంటే గంత కట్ట వచ్చినా కొడుక మీ అమ్మ మీకుంటే మీకు ఇంత దుఃఖం ఉండదా బిడ్డ మీ అవ్వ కానీ భూమి వేసిపోతే ఆ బామ్మదేవుడు మిమ్మల్ని సాధువుని నన్ను పంపిండు కొడకరారా కొడక హరి మంది రాజు కొడకరారా కొడుకో పూవంతి రాజా పెట్టింది కత్తికాడికి ఏమో భర్తను తాగదోలుతాంది పిల్లగాళ్ళు ఏమో బడి తాగదోలుతాంది అన్నము పెట్టి తినుల్లి కొడుకులారా తినుల్లి బిడ్డ అన్నప్పుడు 3 ముచ్చట్లు కట్టే సంవత్సరాలు బాపుతారు మరి 3 పిల్లలకి ఐదేళ్ళ నాడు ఏళ్ళకు చూడు ముద్దు డుంగురాలు పెట్టి వాళ్ళ వైభవతి అన్నం పెట్టి కొడుకులార తినుల్లి బిడ్డ తిను అన్నమాట ఇవాళ పిన్న తల్లి గట్ల అన్నం పెట్టి తినుల్లి కొడక బిడ్డ అన్నప్పుడు 3 పిల్లకి కావాలి కచ్చినది అమ్మాది కచ్చినది పిల్లలకు అవనన్న కన్న తల్లి నువ్వు మా కన్నం పెట్టినట్టు ఇలా పిన్న తల్లి అన్నం పెట్టి కొడుకులార తినమన్నది ఓ బిడ్డ తినమన్నది ఈ తల్లి మమ్ముల అమ్మనే మరిపిస్తుంది కావచ్చు అనుకుంటా పిన్న తల్లి పెట్టిన అన్నం కూడా అల్లి పెళ్లి కన్నం కలిపి అమ్మ తొడుగు ఎత్తినారు పిల్లలైనా మరి బుక్క ఎత్తినారా పిల్లలైనా తండ్రి వంక చూస్తే వీళ్ళు అన్నం తింటే కన్న తండ్రి సంబరపడ్డనే నా భార్యకి ఇట్లా అన్నం పెట్టేది మరవన్న తల్లి ఏమన్నా చెడగొడుతున్నా నా పిల్లలు తారాలు పోసింది అన్నం పెట్టింది ఆ కన్న తండ్రి సంబరపడుతున్నా అయ్యో కొడుకు అరిమంతి అమ్మా అంత తిన్నరా తిన్నము తల్లి
ఒక్కొక్క నా సైజు ముత్తం చేసి మూతి పొట్టు కొడతారు. ఇప్పుడు నేను పెళ్ళ వెకిలిచి పెడితే మళ్ళా మారు అడిగిరా ఇంత అయ్యో అవుతుంది. ఆ ముసలైన పని నీ పని అవుతుంది. నాకే కోపం వచ్చా అనుకో ఏడుతాను అదే అని చెప్తాను. అనుకోరి మీ పిన్న తల్లి సచ్చినారు అనుకోరి కొడుక మంచిగా చదువుకొని నువ్వు నౌకరు తెచ్చుకోవాలి. చెల్లె మంచిగా కలెక్టర్ కావాలి. ఇంకా అమ్మా బడి పోతాను ఉన్నప్పుడు పిల్లగాలను తయారు చేసి పుస్తకాలు చేతికి ఇచ్చినప్పుడు ముగ్గురు పిల్లలు పుస్తకాలు పట్టుకొని మా బడి బడి కత్తరమ్మా సమరపురమ్మా పుస్తకాలు పట్టుకొని బాధపడ్డారు. అమ్మలెక్కలు అంటారే నేను ఆయన వల్ల పెళ్లి ఎదుర్కొన్నాడు. మీ పిల్ల తల్లి మంచిదా మంచిది కాదా మంచిగా అరుచుకుంటానా అరుచుకుంటలేదని అడుగుతానులే. మంచిగా అరుచుకోకపోతున్నా పిల్ల తల్లి పాడబడ మంచిది కాదు అని చెప్పు. పిల్లగల నమ్మించింది కాబట్టి పిల్లగల రమ్మా మా పిన్న తల్లి కాదమ్మా కన్న తల్లి కన్న మిన్నిగా చూసుకుంటాను. అమ్మ మీరు పిన్న తల్లి పిల్లతల్లి అన్నట్టుంది. అమ్మ కన్నా మిన్నిగా మంచిది మంచిది అంట నన్ను తోటి మంచిదని మనతో చెప్పుతాను. పిల్లగాళ్ళ బడికి పోతాను ఇంటికి వస్తాను. రామానివే రామా లచ్చి వరకు చెప్పి ఏమంటారావా? అయ్యో మంచిదానన్నా చెడ్డదన్నగా అంటున్నావా నువ్వు? నిజమేనా? రామానివే రామా అయోధ్య రఘురామ రామానివే మంచి బిడ్డ పోతుడా సాధంగా సాధంగా కొడుకులు ఇంతో ఇంతో కోటి మీసం అందరినీ కూరపడుతూ అన్నయ్య అమ్మ ఇడురా నీ బిడ్డకేమో ఇడువంతా ఉన్నాయో ఇడురా నీ బిడ్డకేమో ఇంతో 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 నా సిద్ధపడ ఇంత ఇంత చేసినావా? నా ఎత్తు కాలేదు నా ఎత్తు చేసిన నా చెయ్యి గుణం రా ఏంటి బారిదిరా అమ్మా ఇప్పుడు వారు పిలుస్తాను వారు పిలుస్తాను ఊళ్ళో పోయినా కానీ దగ్గర పోయినా మంచి మంచి పేరు వస్తాను అంటాను. మరి కావాడ పోయి అడిగితే మంచి అన్న అంటారు మరి గీవాడ పోయి అడగాలి. పొలగాలి వచ్చాండి అందరం భోజనం లేదురా ములుగు కానీ కక్కివాడ మాట్లాడతారు. మంచిదేనన్నారా? అంతే నేను లోకంలో నీతి కల్లా నిరికేనా రామా నీ వేరంటే నచ్చింది. నేను ముసలోని చేసుకుంటే సుఖపడతాను అనుకున్నా. ఏం సుఖపడ్డట్టు ఎక్కడ సుఖపడతారా? వచ్చిన కాంచి ఆ పోరి బట్టలు విండా ఆ పోరిని బట్టలు విండా ఆ పోరి కన్నం పెట్ట ఆ పోరికి తానం పోయా ఈ పోరికి తానం పోయా ఇంతకాలం వచ్చినా గది నేను ఎప్పుడు సుఖపడాలి? ఆ పోరుడు బతుకుంటే ఆ పోరుడు సగరాజ్యం
ఈ పోరుని సగం ఇవ్వాలంటారు. ఆలంజ పోరు బతికేది ఉంటే ఆ పోరుని కూడా దానికి సగరాజ్యం ఇచ్చి పెళ్లి చేయాలంటారు. వెనకాల మాట ముగ్గురికి 3 బాలు నాకు ఇక నాకేముంటుంది రా నా మూడ మిగులుతాడు. ఇక సీతాపతి అంటే సీతాపతి అంటే సిప్పే కదమ్మా. సిప్పగతి కానిస్తానా కూరగాయలు పాడవాడా రాదైతే రామాంటాడు ఎట్లా చెట్టంటాడు. ఇక పొరగల్ల చంపితే పీడ పడుతుంది కొడుకుతుంది నామా హరిబంతి రాదు భూబంతి రాదు బిడ్డ పుష్పరాజు ముగ్గురు చంపాలి. ఎట్లున్నా ఎగురు ముగ్గురు చంపితే ఇక రాజ్యం దేశం బంగ్లాలు భవంతులు బంగారం తులవారం అంతగా నాకైతే ఇదంతా నీ మీడియం కావచ్చు. ఇదంతా నా మీడియా అదే అద్దు 3 గుంటలు అవతల నాకు అసలు గుణం లేదురా. లేడర్ పక్క తెచ్చుకోపో అమ్మమ్మ బాలాయువరాని శ్రీకాంత తోడు కూరగాయలు పాడవాడా రామ రామ కూరగాయలు పాడవాడా రామ ఎవరి పిండ ఉండే రామ రామ ఎవరి అన్నం ఎవరి పిండం ఎవరి కాట్ల కాలేదు ఎవరి కుంటే కన్నది నా సాగుతీ ఎవరు దాదాపు నా సాగుతీ ఎవరు సాగుతీ నేనే సాగుతీ వచ్చిన రామ 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 కూరగాయల పుట్టుకు అనిపిస్తే పీడ వరకు కొడుకుతున్నావు. అయినా కూరగాయల సంపదాన్ని పోతే వాళ్ళిద్దరు నేను ఒక్కదాన్ని వాళ్ళు ముగ్గురు ఒక్కటైరు అనుకో కారం ముద్ద అదెందుకు వాడు కారం ముద్ద తేవాలి మీరు ఒకరు వండని తేవాలి ఏరుపుతోనే పేరు చేయాలి ఎన్నవి ఎంటుకోవాలి సాయి తీసిన దాన్ని కావాలి. ముసలోడా మరి నీ కొడుకుల చంపదా అని అంట లంజమ్ముండా నా కొడుకులు ఏం పాప చేసింది వాడంటాడు. వాడు పోయి ఊళ్ళో మొత్తుకుంటాడు. ఊళ్ళో మొత్తుకుంటే వాళ్ళందరూ ఊళ్ళో అందరూ దుడ్లే అందుకుంటే నమ్ముడి గుయ్యకు వెళ్ళినస్తాను ఆగురి అట్లా మంచి అంతే అక్క మంచి పేరు అయితే వచ్చిందిరా ఒక్కదాన్ని నాకు ఓటేసినావు. అయితే అట్ట కానీ కూరగాయలు చంపాలంటే ఏదన్నా నిందే పెట్టి చంపాలి. ఉన్నప్పుడు పిల్లలు చెల్లే పుష్పరాని చదువుకుంటా ఆ రోజు బడి చిట్టయింది. బడికి పోయినా పిల్లలైనా బడికి పోయినా పిల్లలైనా హరిబంతి భూబంతి శరణి పెట్టుకొని వస్తండి ఆటల మర్రి కింద పిల్లలందరూ ఆట ఆడుకుంటారు. చెల్లె ఆటన కల్లా భూషణ పుష్పరాణి హరిబంతి రాజా బంతి రాజా నా కాకలు అయితే లేదు ఆట మీద సంబరము అన్నాడు. ఆట ఆడుకుంటా అన్నలారా మీరు మేడల్లో పోయి అన్న తిని రాపోళ్ళు అన్నది చేయండి. ఇంటికి రాకున్నా అయ్యో అన్నలా మూడి
పోవంది ఇద్దరన్నారమ్మలే వాళ్ళు ఇంటి ముందు రానవచ్చ పిన్న తల్లి దురబాడనే కూర్చొని ఇప్పుడు ఎలా ఊదమ్మా ఆకలైతే ఉన్నదమ్మా అన్నం ఉంటే పెట్టుమా అమ్మ ఆకలైతే ఉన్నదమ్మా అన్నం వల్ల పెట్టుమా కడుపులోని మంటవా కడుపులోని మంటవా గిరిగితే ఊగే ఇటు ఊటాంది అటు ఊటాంది నాశకానికి మంచిగా మంచిగా నాశకానికి లచ్చి నువ్వు కత్తాయి కత్తాందో అన్నం పెడితే పడిపోతాం ఇద్దరు వచ్చారు మరి చెల్లేదురా చెల్లెకు ఆకలిగా లేదట లంచపోరి ఒకటే దెబ్బకు 3 పిట్టలు టహా చేద్దాం అనుకున్నా ఒక్కటే దెబ్బకు 3 టఫా చేద్దాం అనుకున్నా లంచపోరి తప్పించుకొని పొరగాలు ఇద్దరు వచ్చారు వీళ్ళిద్దరు పుట్టుకొని ఆడుకుంటాందా అవో అదల పైన నయమే అయితే కన్ను మూసంగానే అద్దాలు చూస్తాయి కదా అది ఏ వీళ్ళ కుక్కలు బాగానే ఉన్నాయి వీళ్ళ మా వీళ్ళు అసలే లేవు వాడక 100 ఉన్నాయి అంతే అరవంతి చెల్లె ఆడుకున్న కానీ అక్కనే ఆగిందా ఆడ ఆడుకుంటుందా మా అక్కలే లేదట అక్కడ కూర్చోరు అన్నం పెట్టాలన్నదా ధనాథన్ ఇంటి మీదకి వచ్చింది డిబేట్ చిన్నడైనా కానీ అన్నం పెట్టేదానివి తలుపులే పోయేది తలుపులేసి ఎందుకు చేసామమ్మా ఓ డాకరపోలు మునుపడోళ్ళు లేరు బిడ్డ ఓ కొత్త రోడ్డు పడకంటే అది ఆగుతలేరు ఇక అయితే కానీ కొడుకు అందరు జిట్టికాల్లో లేదు ఎవరైనా జిట్టి తాగుతాని జాగ్రత్త జిట్టికాల్లో కాదు మూడు వాళ్ళ గిరి నుండి మాస్కాలే ఉన్నప్పుడు పెట్టింది తలుపులు ఎందుకు వేసినావమ్మా అన్నం ఏంటంటే వాళ్ళు చూస్తే జిట్టి తాగుతుంది నెక్స్ట్ అడుగు అవలేని పిల్లగాళ్ళు అయ్యి నాకు అవలేని పిల్లగాళ్ళు అంటే నా పానం కల 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 ఇంత ఆడు చెప్పారు ఆడు దగ్గర ఉంటారు ఆడ పనకల అంటారు అయ్యా అరిపంతి రాజా తలుపు పెట్టే సంగతి చెప్తా కానీ ఇప్పుడు మీ తండ్రికి నేనేం కావాలి మా తండ్రికి నువ్వు భార్యవు నీకు పిన్న తల్లి అమ్మా అంటే కాదులా నేను ఆడ పిన్న తల్లి నాట అంతేనా ఎట్లా అంతసేపు అవలేకుని అవలేక అత్తన అవ్వని పిలుస్తారా పిన్న తల్లి అంటారా సలుముల్లో అనికా అన్నా అవనద్దా మీరు గింత కావరంగా దాచుకున్నా అమ్మమ్మ తండ్రికి నేను
భార్యని కాదు మీకు నేను పిన్న తల్లిని కాదు నీ తండ్రికి ఏమో కోడలనైతా నీ తండ్రికి ఏమో కోడలనైతా నీకేమో నేను వరసైన భార్యనున్నా రావు రావు నడిపి రాజా ఏడేళ్ళు కాలమే ఏం అయిపోతావు ఎన్నో కాలం చేసి అడుకో రోడ్ పోండి వాడు ఇక పోరాడు పోతాడు పోరాడు వేరంగా నాకే ఏమున్నది ఇక ఇదే ఊరికి వచ్చింది పిల్లలు అందుకున్నది రెక్క అందుకున్నదమ్మా కన్న తల్లి మాత్రం దేవి 5 ఏళ్ళ పిల్లనాడు ముద్దు విజయించింది ముద్దు టుంగు రాలే అమ్మో ఒకసారి మాత్రం బలి కొంత సెలిపించుకున్నప్పుడే ఈయలకున్నాం ఊరమ్మయ్యా పిన్న తల్లి చేతుల పడ్డాయి ఈయలకున్నాం ఊరము పిన్న తల్లి చేతులకు ఇచ్చిందని పిల్లగాడు ఏలుకులు పోలే అమ్మో బలం కుర్తా సెలుపు పోని బలాలెక్కిన పిల్లగాడు అనుకునే తండ్రి దగ్గర పోయి తండ్రితో చెప్పుకునే ముచ్చులేనా తండ్రితో చెప్పుకునే పిల్లగాల కరువన్న బడికాడు ఏరిళ్ళు చెల్లెలా రమ్మని నిలుచుకొని బడికాడు ఏరిళ్ళు సెటర్ ఉత్తర బుద్ధి కాదు నాకున్నది బొచ్చనంటే వాడు బాయ్ తండ్రి కాదు అక్క
పత్రాలు పోరా మంచిగా మాట్లాడు ఎక్కడ పోను ఓ దేవుడా వాళ్ళ అయ్యతోనే కరకర కొంతులు కోపి శ్రీకాంతరావు ఏమంటారు కర్ర 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 కొంతులు కోపిస్తా ఎట్ట కోపిస్తాము అంటారు ఏలుకున్న ఏంటి ఉంగరం అయితే నీ ఉంగరంతో వాడిని బాగా చూపిస్తాను ఇక ఉంగరం తీసుకున్నది ఇంత దాచుకున్నది ఇక పగలకు రోగం చేసుకోవాలి నా భర్త నమ్మాలంటే ఏం చేయాలి రంకు చేసినందుకు బొక్కలు ఇవ్వాలి బొక్కలు చేసినందుకు రంకులు ఇవ్వాలంట దొంగతనం చేయాలి దొంగతనం చేస్తే గోడడ్డం అయితే దురకరావాలి అది ఎవరు మంచిగా మాట్లాడదు దొంగతనం అనొద్దు విరా సిరికాంత దొరసాన్ని దునకరాలు దొరికేవి డబ్బులు దొంగ దొరికేవి ఉంటే మళ్ళీ బొంకరావాలి ఏరుకుండా ఏంటి ఉంగరం అయితే ఉంగరం దాచుకున్నది అయ్యయ్యో నా తల నొప్పి నేనేం చేదు నా నెత్తి నొప్పి ఇల్లంతా ఇదానం చేయాలి పోయేంత ప్రదానం చేయాలి ఇంటి ముందు వేగింది ఆట తుప్ప తెచ్చింది ఆకిట్ల వారం వచ్చింది ఇక ఇల్లంతా చేసింది బాగా బోలని తెచ్చింది ఆకిట్ తెచ్చేసింది ఇక అయ్యా నీ కొడుకుని గిట్ట చింపినట్టు నా భర్త నమ్ముతాడా సీర చింపినట్టు నా మోహన్ నమ్ముతాడు అవ్వలారా సీరే చింపబట్టి బాబా సీర చింపాను నువ్వు చేత వస్తాగానే సీర ఇచ్చిన వాళ్ళకు గుడుకు గుడుకు అంటే కొద్దిగా కొడుకు అంటుంది కావచ్చు అన్నదే అది అంటే వాళ్ళకేంటి నాకేంటి నా సీర నాదేనే మనదే నా సీరే శంకరన్న నాడ సీరే శంకరన్న బాగా బాగా ఇక శంకరన్న సీర అయితే ఏం లేదు కానీ అమ్మా ఇకమ్మా చెప్తాను అక్క మరి చెప్తానా అమ్మా ఇక పుర్వానే పర్వానే సీరే బాడుకావు సీర కుర్పంటే ఎరుకుతారు ఇక సీర తిరిగింది రైగా చెప్పుకున్నది ఎందుకంటే దుబ్బరు దుబ్బరు చేసుకున్నది అయ్యయ్యో అన్నాడు పిల్లలు రావచ్చు పాడే అందరికీ వస్తానండి రాజుల్లా మళ్ళీ అందమైన గువ్వవే పిల్లాన్ని ఎందుకు చేసుకోవాలరా పాడతావు పిల్లాన్ని ఎందుకు చేసుకోవాలా నా సాధన ఆయన కొడుకులు సాధన పుంజిగాళ్ళు మంచిగా పోయి పాడతావు ఎందుకు చేసుకోవాలరా ఇప్పుడు